ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, యోనా గ్రంథము 1వ అధ్యాయము వచనములు 1 నుండి 4 వరకు ఒకసారి చదువుదాం. ప్రభువు వాణి ఆమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై అతనితో, నీవు ఆ పెద్ద నగరమైన నినివేకు వెళ్ళి దానిని మందలింపుము. ఆ నగర ప్రజల దౌష్ట్యము నా దృష్టికి ఘోరమాయనని చెప్పుము అని పలికెను. కాని యోనా ప్రభువు చెంత నుండి తప్పించుకొని పోయి తర్షీషు చేరుకోనించెను. అతడు యొప్పేకు వెళ్ళగా అచ్చట ఒక ఓడ తర్షీషునకు వెళ్ళుటకు సిద్ధముగా నుండెను. అతడు సొమ్ము చెల్లించి ఆ నావలో ఎక్కెను. ప్రయాణికులతో పాటు తర్షీషు చేరుకొని ప్రభువు చెంత నుండి తప్పించుకోవచ్చునని అతని తలంపు. కాని ప్రభువు సముద్రంపై గొప్ప తుఫానును రేపెను. ఆ పెనుకాలు తాకిడికి ఓడ బద్దలగునట్లుగా ఉండెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 యోనా ఈ తపస్సు కాలంలో యోనా దేవుని నుండి దూరంగా పారిపోవడం మనం ధ్యానిస్తున్నాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనం ఒకసారి తీయండి. దేవుడు మన ప్రార్థన ఎందుకు ఆలకించడు, మన మాటలు ఎందుకు పట్టించుకోడు అనేది మనం చూద్దాం. నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కాదు, మీ మార్గాలు నా మార్గాల వంటివి కావు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు. అది ఇప్పటికే కళ్ళద్దాలు ఉన్నాయి, మళ్ళా సెల్ ఫోన్లోనే చదువుతాం కానీ బైబిల్ తెచ్చేదాం. మనకు అదొక అలవాటైపోయింది. కళ్ళు పూర్తిగా పోయినా పర్వాలేదు కానీ సెల్ ఫోన్ వదలం కదా. నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కాదు దేవుడు చెప్పి, మీ మార్గములు నా మార్గములు వంటివి కావు, నా మార్గముల వంటివి కాదు. హల్లెలూయా. 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 నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కాదు, నా మార్గాలు మీ మార్గాల వంటివి కాదు. యోనాని ఆ పెద్ద నగరమైన నినివే వెళ్ళి మందలించుము అంటే మనోడేమనుకుంటున్నాడంటే, నేను వెళ్ళి మందలింతే వాళ్ళు మారతారా? చాలాసార్లు ఇదే మా గురువులందరికీ ఉండే పెద్ద జబ్బు ఏంటంటే, నేను బోధింతే వాళ్ళు మారతారా? నువ్వు బోధించినందు వాళ్ళు మారరు, అది నిజమే. కానీ నువ్వు దేవుడు చెప్పినట్లు బోధించు, మారు మనసు ఇచ్చేదే ఆయన. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీ పని నువ్వు చేస్తే దేవుడు పని దేవుడు చేస్తాడు. మన పని మనం చేయకుండా నేను బోధింతే మారతారా, నేను ఆ గ్రామం వెళ్తే వాళ్ళు మారతారా అని యోనాలాగా ఆలోచించకూడదు. ఈ తపస్సు కాలంలో మొదటి 2 రోజులు ఏం జరిగిందో అడిగాను ఫాదర్. ఉపవాసము అనే మాటకు అర్థం చెప్తా. అంటే ఉపేక్షించుట, ఇది సంస్కృత పదం. వదిలిపెట్టుట తెలుగు పదం. ఏం వదిలేయాలి? ఈ శ్రమల కాలంలో, ఈ తపస్సు కాలంలో ఏది వదిలిపెట్టి ఏది నేర్చుకోవాలి? దావీదు కీర్తన 1 చదివమ్మా. ఏం వదిలేయమంటున్నాడో చూద్దాం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. దుష్టుల సలహాలను పాటింపని వాడును. ఏం పాటించకూడదండి మనం? దుష్టుల సలహాలు. మీరు కాదు, వాళ్ళు చెప్పాలి. ఏం పాటించకూడదు? దుష్టుల సలహాలను పాటించకూడదు. ఈ శ్రమల కాలంలో ప్రతిరోజు కూడా నువ్వు దుష్టుల సలహాలు పాటింతే దేవుడు నీకు దూరం అయిపోతాడు. తర్వాత పాపుల మార్గము నడవనివాడు. పాపుల మార్గముని నడవకూడదు. నువ్వు ఎవరి మార్గాన్ని నడవాలి? యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయన మార్గంలో నడవాలి. దేవుని వేళాకోళం చేసే వారితో నువ్వు ఎప్పుడైతే నువ్వు వాళ్ళ తరపున ఉంటావో నువ్వు దేవుడికి దూరం అయిపోతావు. ప్రైజ్ ది లార్డ్. ఏం వదిలిపెట్టమంటున్నాడు? ఈ శ్రమల కాలంలో, ఈ తపస్సు కాలంలో ఏం వదిలేయాలి నీవు నేను అంటే, దేవుని బిడ్డగా మనం దుష్టుల సలహాలు పాటించకూడదు. ఎందుకు పాటించకూడదు అంటే, సొలొమోను జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయం, దేవుడు ఎవరెవరికి దొరకడు అనేది సొలొమోను జ్ఞాన గ్రంథంలో 1వ అధ్యాయము 3వ వచనం చదివమ్మా.
దురాలోచనము కలవారికి దేవుడు దొరకడు. దేవుడు ఎవరికి దొరకడు? ఎవరైతే మీ ఆలోచనలు దుష్టత్వంతో నిండి ఉంటుందో, పాపముతో నిండి ఉంటుందో వాళ్ళకి దేవుడు దొరకమన్నా దొరకడు. గట్టిగా చెప్పట్లు కొట్టి దేవుడికి వందనాలు చెప్దాం. ఫాదర్, నేను ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన ఆలకించబడలేదు. నేను ఎన్నో అడుగుతున్నాను, దేవుడు నాకు ఇవ్వడం లేదు. ప్రతి ఆదివారం పూజకొస్తాను, దేవుడు కానుకేస్తాను, ఉపవాసాలు ఉంటాను, దీక్షలు వేస్తుంటాను, ప్రార్థనలు చేస్తుంటాను, కానీ నేను ప్రార్థించిన దేవుడు ఇవ్వడం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అనగా దురాలోచన కలవానికి దేవుడు ఎవరికి కనబడడు, ఎవరికి దొరకడు అంటే ఎవడైతే దురాలోచనలు కలిగి ఉంటాడో వానికి దేవుడు కనబడమన్నా కనబడడు. ప్రైజ్ ది లార్డ్. దురాలోచన కలవానికి దేవుడు దొరకడు. అదే ఈ శ్రమల కాలంలో, ఈ పరిశుద్ధ కాలంలో ఉన్న మనం ఏం వదిలిపెట్టాలి? దేవుడికి ఇష్టం లేని మాటలు, దేవుడికి ఇష్టం లేని కార్యాలు, దేవుడికి ఇష్టం లేని తలంపులు, దేవుడికి ఇష్టం లేని మనుషులు. ఇందాక చెప్పాము మొదటి కీర్తనలో, దుష్టుల సలహాలని పాటింపని వాడును, దుర్మార్గుల కార్యములలో పాలు పంచుకొనని వాడును, ప్రభువును వేళాకోళం చేయవారితో చేతులు కలపని వాడును, ఆయన నరుడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో మనం ఎలా జీవించాలో పరిశుద్ధ గ్రంథంలో క్లియర్గా 1వ కీర్తనలోనే రాయబడ్డది. కానీ చాలాసార్లు మనం పూర్తిగా బైబిల్ చదవము. ఏం వదిలిపెట్టాలి? నువ్వు ఉపవాసం ఉంటున్నావు, లేనిపోని ఇతరుల మీద నిందలు వేస్తున్నావు. నువ్వు ఉపవాసం ఉంటున్నావు, ఇతరుల మీద చాడీలు చెప్తున్నావు. నువ్వు ఉపవాసం ఉంటున్నావు, నీ నాలుకను అదుపులో పెట్టుకోలేదు. అప్పుడు నువ్వు చేసిన ఉపవాసము వ్యర్థము. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం. సో ఏం వదిలేయడానికి ఇష్టపడ్డావు? లోతు భార్య ఎందుకు ఉప్పు శిలగా మారిపోయింది? మనం చాలా జాగ్రత్తగా చూసినట్లయితే ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను వదిలేయమని యావే దేవుడు చెప్పాడు. అప్పుడు అబ్రహాము ఆ పట్టణాల కొరకు వేదుకున్నాడు. ఏమని? ప్రభు, ఈ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే ఈ పట్టణాన్ని నాశనం చేయవు కదా అని అడిగాడు. ప్రైజ్ ది లార్డ్. 50 మంది ఉంటే పాడు చేయను ఆ పట్టణాన్ని అంటాడు. 40 మంది ఉంటే కాపాడుతావు కదా అని అడిగాడు. 40 మంది కూడా నీతిమంతులు లేరు. 30 మంది ఉన్నారంటే 30 మంది లేదు. 20 మంది ఉన్నారంటే 20 మంది లేరు. చివరకు 10 మంది కూడా ఆ పట్టణంలో మంచి వాళ్ళు లేనప్పుడు ఆకాశము తెరిచి అగ్ని గంధకం కుమ్మరించడానికి సిద్ధపడిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆ పట్టణంలో ఒక భక్తుడు ఉన్నాడు, లోతు. ఆయన కోసం దేవదూతలను పంపించాడు. పరలోకములో నుండి దేవదూతలు దిగి వచ్చి భూలోకంలో ఉన్న లోతుని తెల్లవారుజామునే తీసుకెళ్లిపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. భర్త వెనకాల ఎవరు నడవాలి? భార్య నడకాలి. ఈవిడ ఎక్కడ ఉండిపోయింది? ఈ అందమైన ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలా? ఈ పట్టణం వదిలేసి వెళ్ళిపోవాలా? ఎంతో కష్టపడి ఇది కట్టుకున్నామని అనుకోబడికి ఎప్పుడైతే ఉండిపోయిందో ఉప్పు స్తంభంగా మారిపోయింది. గట్టిగా చెప్పట్లు కొట్టి దేవుడు కొందనాలు చెబుదాం. దేవుడు వదిలిపెట్టమన్నవాడిని వదిలిపెట్టకపోతే మనం అనుగ్రహాలు పొందాం, ఆశీర్వాదాలు పొందాం, అద్భుతాలు చూడలేం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వదిలిపెట్టమన్నవి వదిలిపెడితేనే దేవుని యొక్క బిడ్డలుగా మనం తయారు కాగలం, దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకోగలం, దేవుని యొక్క ప్రేమను చవి చూడగలం. అందుకే ఉపవాసం అంటే భోజనం మానేయడమేనా? కాదు, వదిలిపెట్టాలి. ఇందాక చెప్పాను, దేవుడికి ఇష్టం లేని తలంపులు వదిలేయాలి, దేవుడికి ఇష్టం లేని కార్యాలు విడిచిపెట్టాలి, దేవుడికి ఇష్టం లేని మనుషుల్ని విడిచిపెట్టాలి, దేవుడికి ఇష్టం లేని స్థలాలు విడిచిపెట్టాలి. అలా వదిలిపెట్టినప్పుడు
దేవుని యొక్క అనుగ్రహాలకి పాత్రులుగా మారగలం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఇక్కడ సొలొమోను జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో దురాలోచన కలవానికి దేవుడు దొరకడు. నీ ఆలోచనలు మంచివి కాకపోతే దేవుడు దొరకమన్నా దొరకడు. నీ ఆలోచనలు మంచివైతేనే దేవుడు నీకు దీవించడానికి ఇష్టపడతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యోనా ఏమనుకుంటున్నాడంటే, ఆ నినివే పట్టణం వెళ్ళి వాళ్ళందరూ పాపంలో ఉన్నారు, హెచ్చరించు అని యోనా ప్రవక్తని వెళ్ళమంటే, యావే దేవుడు వెళ్ళమంటే యోనా ఏమనుకున్నాడు, నేను వెళ్ళి బోధిస్తే వాళ్ళు మారతారా, నాకెందుకు ఈ బాధ అని చెప్పి నినివే వెళ్ళవలసిన వాడు ప్రయాణం మారిపోయింది. ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీసు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నుండి దూరంగా పారిపోదామని ఎంచుకున్నాడు యోనా ప్రవక్త. మనం కూడా చాలాసార్లు దేవుణ్ణి లెక్క చేయకుండా పారిపోదామని చూస్తుంటాం. కానీ ఎక్కడికి పారిపోగలం? కీర్తనల గ్రంథం 139వ కీర్తన ఒకసారి తీయండి. దేవుడు మానవునికి ఎంత దగ్గరగా ఉన్నాడో చూద్దాం. కీర్తనల గ్రంథం 139వ కీర్తన ఒకరు చదవండి. ప్రభు నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. అది చూడండి, ప్రభు మనల్ని పరిశీలించి తెలుసుకొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. ఎలా తెలుసుకుంటున్నాడో చదువమ్మ ఒకసారి. నేను కూర్చుండుటయు లేచుటయు నీకు తెలియను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఈ సమయంలో ఇక్కడ కూర్చుంటామని ఆయనకు ముందుగానే తెలుసు. నేను కూర్చుండుటయు లేచుటయు పరుండి ఉండుటయు ప్రభువా నీకు అన్నీ తెలియను. గట్టిగా చెప్పట్లు కొట్టి దేవుడికి వందనాలు చెబుదాం. ప్రతిదీ దేవునికి ఎరికే. తర్వాత నీవు దూరం నుండియే నా ఆలోచనలను గుర్తుపట్టుదువు. నీవు దూరము నుండియే పరలోకములో ఉన్న దేవుడు భూలోకములో ఉన్న మనుషుల యొక్క ఆలోచనలు గుర్తిస్తున్నాడు. యోనా ఏమనుకుంటున్నాడు? నేను వెళ్ళి ఎందుకు బోధించాలి నినివే పట్టణం, వాళ్ళు నా మాట వింటారా, నాకు ఎందుకు ఈ శ్రమ అని చెప్పి రూట్ మార్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నుండి దేవుడు ఎక్కడో పరలోకంలో ఉన్నాడు, భూలోకంలో నేను చేసే పని తెలియదని అనుకుంటున్నాడు. దానికే చూద్దాం. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం చదువమ్మా. నరుల చేయుదములను అవును ప్రభువు నిత్యము గమనించుచుండును. నరులు ఏం చేస్తున్నారో ప్రభు నిత్యము నిన్ను నన్ను మనందరినీ కూడా గమనిస్తున్నాడు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, మర్చిపోకండి. నరులు ఏం చేస్తున్నారో పరలోకంలో ఉన్న దేవుడు భూలోకంలో ఉన్న మనం ఏం చేస్తున్నామో అన్ని గమనిస్తున్నాడు. ఆ రెండో మాట చాలా ముఖ్యమైనది. ఆయన కన్ను కప్పజాలము. దేవుని కన్ను కప్పలేము. గట్టిగా చెప్పట్లు కొట్టి దేవుడికి వందనాలు చెబుదాం. ఇక్కడ యోనా ఏమనుకుంటున్నాడు? ఆయన ఎక్కడో పరలోకంలో ఉన్నాడు. మనం ఏమనుకుంటాం? ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత కదా తీర్పు, ఈలోగా మన ఇష్టం వచ్చినట్లు మనం జీవించవచ్చు, నన్ను ఎవరు చూడడం లేదు, నన్ను ఎవరు గమనించడం లేదని మనం అనుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. తర్వాత 19వ వచనం చదువమ్మా, అదే అధ్యాయం. నరుల కార్యములను ప్రభువు నిత్యము గమనించుచునే ఉండును. చూసారా మనం ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా ఉంటున్నాం, ప్రతి కార్యాన్ని దేవుడు గమనిస్తున్నాడు. తర్వాత ముఖ్యమైన మాట, వారి చేయుదములు ఆయనకు పట్టపగల వలె కనిపించును. మనం చేసే కార్యాలు ఆయనకు పట్ట పగల వలె కనబడుతున్నాయి. గట్టిగా చెప్పట్లు కొట్టి దేవుడికి వందనాలు చెప్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసే కార్యాలన్నీ పట్ట పగల వలె కనబడుతున్నాయి. ఇందాక మనం 15వ వచనంలో చదివాం ఏమని? ఆయన కన్ను కప్పజాలము. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో దేవునికి దూరంగా
పారిపోవాలని యోనా ఆలోచిస్తుంటే లూకా శుభవార్త 19వ అధ్యాయము 1వ వచనం నుండి ఒకసారి చదవండి. యేసు యెరికో పట్టణమున ప్రవేశించి దాని గుండా వెళ్ళుచుండెను. అక్కడ సుంకరులలో ప్రముఖుడు జక్కయ్య అను పేరు గల ఒక ధనికుడు ఒకడు ఉండెను. ఆయన యేసును చూడవలెనని యత్నించెను. కానీ పొట్టివాడొకటి చేతను జనసమూహం ఎక్కువగా ఉండుట చేతను చూడలేకపోయాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. జక్కయ్య ఏం చేస్తున్నాడండి? డబ్బుకు లోటు లేదు, పేరు ప్రఖ్యాతికి లోటు లేదు, కానీ తనలో ఒక లోటు కనపడుతుంది. ఏంటి? తన జీవితంలో యేసు ప్రభు లేడని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. డబ్బు కొదవలేదు, పేరు ప్రఖ్యాతులకు కొదవలేదు, తనలో ఒక లోపం ఉందని గుర్తించి యేసు ప్రభు కొరకు పరుగులు తీస్తుంటే యోనా ఎక్కడికి పారిపోతున్నాడు? దేవుని నుండి దూరంగా పారిపోతున్నాడు. ఈరోజు ఈ శ్రమల కాలంలో దేవుని నుండి దూరంగా పారిపోతున్న క్రైస్తవుడువా? దేవుడు కావాలని పరుగులు తీస్తున్న జక్కయ్యలాగా ఉన్నావా? ఇది మన థీమ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దైవ భక్తుడై ఉండి, ప్రవక్త అయి ఉండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా పారిపోతున్నాడు ఈయన. పాపాత్ముడై ఉండి, పేరు ప్రఖ్యాతులు కొదవలేదు, అధికారాన్ని కొదవలేదు, తనలో లోటు కనబడి ఆ లోటు పూడ్చుకోవడానికి ఈ లోటులు ఎవరు పూడ్చగలడని ఆలోచించి జక్కయ్య యేసు ప్రభు దగ్గరికి పరిగెడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దేవుడు కావాలని యేసు ప్రభు వైపు పరుగులు తీస్తుంటే ఇంకొకడు దేవునికి దూరంగా పారిపోదామని ప్రయత్నిస్తున్నాడు. అదే మనం చూస్తున్నాం. యోనా గ్రంథం ఈసారి చదివమ్మా, క్లియర్గా అర్థమవుతుంది. అమిత్తయి కుమారుడైన యోనా ప్రభువాణి అమిత్తాయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై అతనితో, నీవు ఆ పెద్ద నగరమైన నినివేకు వెళ్ళి దానిని మందలింపుము. అవును. ఆ నగర ప్రజల దౌష్ట్యము నా దృష్టికి ఘోరమైనని చెప్పుము. అవును అని పలికెను. కాని యోనా ప్రభువు చెంత నుండి తప్పికొని పోయి తర్షీషుకు చేరుకోనిచ్చెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని చెంత నుండి దూరంగా పారిపోదామని ఏ వాడ ఎక్కాడు? నినివే వెళ్ళవలసిన వాడు తర్షీషుకి వెళ్ళే వాడ ఎక్కడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏమని? ఏం వదిలిపెట్టాలని. ఒక్కసారి సామెతల గ్రంథంలోకి రండి, 6వ అధ్యాయము. దేవుడికి ఇష్టం లేని కార్యాలు 7 కలవు. ఆ 7 ఏంటేంటో ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం నుండి చదవండి. ప్రభు అసహ్యించు కార్యములు 6 కలవు, 7 అతడు ఏవగించుకొనును. గర్వపు చూపు. దేవుడికి ఇష్టం లేనిదేంటి? గర్వపు చూపు. మనలో ఉన్న గర్వం దేవుడికి ఇష్టం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ఎవరైతే గర్వాత్మలుగా ఉంటారో వాళ్ళు దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకోలేరు. కొంతమందికి నేను బాగా పాడగలనని, కొంతమందికి నేను బాగా చేయగలనని, కొంతమందికి నేను బాగా సంపాదించగలనని రకరకాలుగా మనిషి గర్వముతో వెళ్తుంటాడు. దేవుడు అసహించుకునేది మనలో ఏంటంటే గర్వపు చూపు. హల్లెలూయా.